హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 5,830 క్లర్క్ ఉద్యోగాల భర్తీగా ఆప్షనల్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రీవియస్గా మా ఛానల్లో నోటిఫికేషన్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది క్యాండిడేట్స్ డౌట్స్ రావడం జరిగింది. పరీక్షా విధానం, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా మరియు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, క్లర్క్ ఉద్యోగాలకు జీతాలు ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఏజ్ లిమిట్ మరియు అప్లికేషన్ ఫీజు ఎంత అని టోటల్ క్లారిటీతో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే ఈ పోస్టులకు జూలై 12 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4 తేదీలో కండక్ట్ చేశారు. మరియు ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 31 రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రివిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2022లో ఫైనల్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే జూలై 1, 2021 నాటికి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా గ్రాడ్యుయేషన్ అనగా బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీసీఏ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా ఈ ఐబీపీఎస్ తరపు నుంచి వచ్చిన క్లర్క్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంది. అనగా మీ డిగ్రీ లేదా కాలేజ్ లేదా హై స్కూల్ స్టడీలో సంబంధించి ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ వన్ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంది. లేదా మీకు డీసీఏ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. సో అభ్యర్థులు గమనించి మీ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ లేదా మీ హైయర్ ఎడ్యుకేషన్లో ఏదైనా ఒక వన్ సబ్జెక్టు కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నట్లయితే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మరియు అలాగే అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంది. అనగా ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్ సంబంధించి తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఒకసారి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భాగంగా చూసినట్లయితే టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు 20 నిమిషాలు, మరియు న్యూమరికల్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలు, రీజనింగ్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలు. సపరేట్గా ఒక్కొక్క ఈ సెక్షన్కు టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ అలాట్ చేసిన టైంలోనే ఈ సెక్షన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంది. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో వారిని నెంబర్ ఆఫ్ పోస్ట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 మినిట్స్ డ్యూరేషన్లో కండక్ట్ చేశారు. సో టోటల్గా ఈ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇందులో సబ్జెక్ట్ వైజ్గా చూసినట్లయితే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్లు 50 మార్కులు 35 నిమిషాలు, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాలు, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 క్వశ్చన్లు 60 మార్కులు 45 నిమిషాలు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు 45 నిమిషాలకు గాను మొత్తంగా 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 మినిట్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో ఫైనల్గా మీ సెలెక్షన్ వచ్చేసి మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. 0.25 అనగా 4 తప్పు సంబంధాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారు అయితే 175 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అయితే 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ పేమెంట్లా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐబీపీఎస్ సంబంధించి శాలరీ అండ్ అలవెన్స్లో భాగంగా చూసినట్లయితే పాపులేషన్ మోర్ దెన్ 45 lakhs ఉన్న ఏరియాలో చూసినట్లయితే స్టార్టింగ్ మంత్లీ శాలరీ వచ్చేసి 19,588 రూపీస్గా ఉండడం జరుగుతుంది. 48 lakhs లెస్ పాపులేషన్ ఉన్న ఏరియాస్లో మీకు పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,470 రూపీస్ వరకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో బేసిక్ పే, డిఏ, టీఏ,
ఎస్సీఏ మరియు హెచ్ఆర్ఏ లాంటివి అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. సో ఈ విధంగా స్టార్టింగ్ శాలరీ అయితే మీకు 19,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించి సిలబస్లో భాగంగా చూసినట్లయితే మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భాగంగా రీజనింగ్ ఎబిలిటీ నుంచి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిమ్స్, ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, వర్బల్ రీజనింగ్ టాపిక్స్ నుంచి మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్లాస్ టెస్ట్, రీజనింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మరియు సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మరియు సెంటెన్స్ కంప్లీషన్ సంబంధించి టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సంబంధించి నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా సఫిషియన్సీ, మెనిసిరేషన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోజిషన్, టైమ్ అండ్ వర్క్, ఎనర్జీ మరియు టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, రిలేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్మ్యూటేషన్ మరియు కాంబినేషన్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో రావడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిమ్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్స్ మరియు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, వర్బల్ రీజనింగ్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్లాజ్ టెస్ట్, రీజనింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సంబంధించి నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా సఫిషియన్సీ, మెనిసిరేషన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోజిషన్, వర్క్ అండ్ టైమ్, ఎనర్జీ, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, రిలేషన్స్ మరియు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్మ్యూటేషన్, కాంబినేషన్స్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సిలబస్లో భాగంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్లో భాగంగా ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ అనే టాపిక్స్ నుంచి మరియు కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్, కీబోర్డ్ షార్ట్ కట్స్ అండ్ అబ్రివేషన్స్ అనే టాపిక్స్ నుంచి మీకు కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ టాపిక్స్లో భాగంగా స్టాటిక్ జీకే, కంట్రీ అండ్ కరెన్సీ అండ్ క్యాపిటల్స్, ఫస్ట్ ఇన్ వరల్డ్ అండ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కల్చర్, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వేస్, హిస్టరీ, జాగ్రఫీ. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో భాగంగా ఇండియన్ బ్యాంకింగ్, ఇంపార్టెంట్ టర్మ్స్, ఇంపార్టెంట్ డేట్స్ మరియు బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ మరియు రెగ్యులారిటీ బాడీస్ మరియు ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఫెసియల్ మానిటరీ పాలసీ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, డబ్ల్యూబీ, ఏడీబీ, యుఎన్ఓ, స్విఫ్ట్, బీబీబీ, బీఐఎస్ సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా గవర్నమెంట్ స్కీమ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ అండ్ వీక్స్, అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అదర్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రానున్నాయి. ఫైనల్గా చాలామంది క్యాండిడేట్స్ సార్ ఫైనల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని అనడం జరిగింది. సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్స్ వచ్చేసి వారి రిజల్ట్స్ వచ్చేసి ఆగస్టు 1, 2021 వరకు డిగ్రీ క్వాలిఫై అయిన పాస్ అయిన రిజల్ట్స్ వచ్చిన వారు మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ప్రొడ్యూస్ చేసే సర్టిఫికేట్స్ పైన కంపల్సరీ ఆగస్టు 1 లోపు మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లు ఉంటే మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఇంపార్టెంట్ నోట్ను గమనించి ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అది రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.